హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. తెలుగు స్టేట్స్ లో తండలేని హిట్ 3ని మ్యాచ్ చేయలేకపోతున్న టైర్ 2 హీరో ఫిల్మ్స్, తెలుగు సత్తా ఏంటో చూపెట్టిన చిన్న సినిమాలు, రచ్చలేపడానికి రెడీ అయిన ఓజీ ఫిల్మ్, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంటూ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, నితిన్ తమ్ముడు అండ్ 3BHK ఒకేసారి థియేటర్కల్ గా రిలీజ్ అవగా కాంట్రాక్ట్ ప్రకారం ఓటీటీలో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇక ఒబామా అయ్యోరామ కాస్త లేట్ గా థియేటర్కల్ గా రిలీజ్ అయినా కూడా వీటితో పాటే ఓటీటీలోకి వచ్చింది. ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ ఫిలిం. చిరు ప్రెజెంట్ అనిల్ రావుపూడి మూవీతో బిజీగా ఉండగా రిలీజ్ కి విశ్వంబరం మూవీ రెడీ అయింది. ఇక తర్వాత శ్రీకాంత్ ఉడల మూవీ లైన్ లో ఉండగా ఇప్పుడు మరో క్రేజీ కాంబో సెట్ అయింది. ఫ్లాప్ లో ఉన్న చిరుకి వాల్తెరి వేరే వంటి సాలిడ్ హిట్ ఇచ్చిన బాబీతో ఒక సినిమా అయితే కేవీఎన్ ప్రొడక్షన్ లో ఉండనుంది. లాస్ట్ టైం డిఎస్పీతో ర్యాంపేజ్ చూపెట్టిన ఈ డైరెక్టర్ ఇప్పుడు తమనైతే తీసుకున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ శ్రీకాంత్ ఉడల సినిమాకి ముందు స్టార్ట్ అవుతుందా వెనక స్టార్ట్ అవుతుందా అనేది చూడాల్సి ఉంది. కబాలి హైప్ ఎలా ఉంటుందో టికెట్ బ్యాక్ అంతా కూడా చూశారు. బట్ ఆ హైప్ ని మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇంచుమించు అదే హైప్ ని కూలీకైతే చూడబోతున్నారు. బట్ ఆ సినిమాకి కాంబినేషన్ హైప్ ఏం లేకుండా రజనీ పేరు మీదే హైప్ వస్తే, ఈ సినిమాకి చాలా ఫ్యాక్టర్స్ వల్ల హైప్ అయితే క్రియేట్ అయింది. నిజంగా నార్త్ అమెరికా ప్రీసేల్స్ లో ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ రికార్డ్ అంటే అది కబాలి ఫిలిం. $1.92 మిలియన్ తో ఇప్పటికీ కూడా మూవీ టాప్ లో ఉండగా, రిలీజ్ కి 12 రోజులున్నా కూడా ఇప్పటికే $7,70,000 కలెక్ట్ చేసింది కూలీ ఫిలిం. సో ఈ రోజు వచ్చే ట్రైలర్ తర్వాత 1 మిలియన్ ని టచ్ చేయడం డెడ్ ఈజీ. మరి 2 మిలియన్ ని అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో తన రికార్డ్స్ తనే బ్రేక్ చేసుకోవడానికి మళ్ళీ వచ్చాడు రజనీకాంత్. ఈ రోజు ట్రైలర్ వచ్చాక ఎలా ఉందో మాట్లాడుకుందాం. 2023కి సంబంధించిన 71వ నేషనల్ అవార్డ్స్ ని అఫీషియల్ గా నిన్నైతే అనౌన్స్ చేశారు. కొన్ని అయితే ఎక్స్పెక్టెడ్ అవార్డ్సే కాగా కొన్ని షాకింగ్ కూడా గురి చేశాయి. ముందుగా బెస్ట్ యాక్టర్ మేల్ చూసుకుంటే 12th ఫెయిల్ కి విక్రాంత్ కి, జవాన్ మూవీలో షారుఖ్ ఖాన్ కి బెస్ట్ యాక్టర్ గా కలిపైతే అవార్డు అయితే వచ్చింది. ఇక తెలుగులో చూసుకుంటే బలగం సినిమాకి ఊరు పల్లెటూరు సాంగ్, బేబీలో ప్రేమిస్తున్న సాంగ్ అండ్ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా అవార్డు, సార్ మూవీకి బెస్ట్ మ్యూజిక్ గా అవార్డు, హనుమాన్ కి బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ అవార్డు తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు బెస్ట్ ఫిల్మ్ ఇన్ యానిమేషన్ అనే అవార్డు కూడా వచ్చింది. ఇక బెస్ట్ తెలుగు ఫిల్మ్ చూసుకుంటే భగవంత్ కేసరికి అవార్డు రాగా, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా గాంధీ తాజీ చెట్టు మూవీకి సుక్రీకి అయితే అవార్డు వచ్చాయి. అలా తెలుగు సినిమా ఈ ఇయర్ 8 నేషనల్ అవార్డులను గెలుచుకుంది. గతంతో పోల్చుకుంటే అవార్డుల సంఖ్య పెరిగిందని చెప్పొచ్చు. ఇక యానిమల్ సినిమాకి సౌండ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 3 నేషనల్ అవార్డులు రావడం చాలా స్పెషల్ గా చెప్పొచ్చు. సందీప్ రెడ్డి వంగ వర్క్ ఎలా ఉంటుందో టెక్నికల్ సైడ్ మనకి తెలిసిందే. ఇక నెక్స్ట్ వచ్చే స్పిరిట్ సినిమాకి అది ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి. 2024లో ఏ సినిమాలకి అవార్డ్స్ వస్తాయనుకుంటున్నారో కమెంట్ చేయండి. కింగ్డమ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డే 2 రన్ ని కంప్లీట్ చేసుకోగా, డే 1తో పోల్చితే డే 2 డ్రాప్స్ అయితే గట్టిగానే ఉన్నాయి. బట్ వరల్డ్ వైడ్ గా డబుల్ డిజిట్ ని అందుకునే రేంజ్ లోనే బుకింగ్స్ అయితే జరుపుకుంది ఈ ఫిలిం. బట్ తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే రీసెంట్ టైంలో టైర్ 2 హీరోల సినిమాల పరంగా తండేల హిట్ 3 ఏ రేంజ్ లో అయితే హోల్డ్ చేశాయో, ఆ రేంజ్ లో వేరే సినిమా కూడా హోల్డ్ చేయలేకపోయింది. ఇక ఈ 2 డేస్ కూడా ఎలానో వీకెండ్ కావడంతో ఈ 2 డేస్ లో ఒక 30 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగలిగిన ఫస్ట్ వీకెండ్ గ్రాస్ 70 కోట్ల రేంజ్ లో ఉంటుంది. చూడాలి మరి ఈ మూవీ ఎంతవరకు పర్ఫార్మ్ చేస్తుందో. నెక్స్ట్ వీడియోలో 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ ఏంటో మాట్లాడుకుందాం. ఓజీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి సెప్టెంబర్ 25న రాబోతుండగా, యూట్యూబ్ రికార్డ్స్ ని తగలబెట్టడానికి ఈ రోజు సాయంత్రమే రాబోతుంది. సింబు పాడిన సాంగ్ చాలా హైప్ తో ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు. కూలీ ట్రైలర్ రిలీజ్ అయిన 1 అవర్కే ఈ సాంగ్ అయితే రిలీజ్ చేయనున్నారు. సో 6 PM కి సాంగ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సాంగ్ అయితే చాలా మంచిగా వచ్చిందని ఇన్సైడ్ టాక్. సాంగ్ కాస్త బాగున్నా చాలు సినిమాకి ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది. తమన్ చేసే డ్యూటీ పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ 3 మూవీస్ కి కూడా చూసాం. చూడాలి ఈ సాంగ్ ఎలా ఉంటుందో. సాంగ్ రాగానే ఎలా అనిపించిందో మాట్లాడుకుందాం. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింగ్డమ్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.